క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. శరీరంలో ఏ భాగంలో అయినా క్యాన్సర్ అవ్వచ్చు. శరీరంలో కణాలు అదుపు లేకుండా పెరిగినప్పుడు క్యాన్సర్ వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మరణాలకు రెండో ప్రధాన కారణం క్యాన్సర్. మగవారిలో ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, కొలోరాస్ట్రాల్, కడుపు, లివర్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. ఇక మహిళల్లో బ్రెస్ట్, కొలోరాక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ క్యాన్సర్లు కనిపిస్తాయి. మన దేశంలో సగటున ఏటా 40 లక్షల మంది క్యాన్సర్ బాధితులు మృతి చెందుతున్నారు. అయితే కొందరికి ఇది వంశపారంపర్యంగా వస్తే, మరికొందరికి వారి అలవాట్లు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా కారణం అవుతుంటాయి. ఇక ఈ మధ్య కాలంలో ఈ మహమ్మారి కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు కూడా మంచి వైద్యం, మనోధైర్యంతో తిరిగి జీవితాన్ని పొందుతున్నారు. అయితే ఈ మహమ్మారి బారి నుంచి మనుషుల ప్రాణాలను కాపాడడానికి నిరంతరం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కెనడా శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఒక అద్భుతమైన మలుపు చోటు చేసుకుంది. మానవ వ్యర్థాల నుంచి తయారు చేసిన స్పెషల్ మెడిసిన్తో ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్ బాధితులు నెమ్మదిగా కోలుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని శాస్త్రీయంగా ఫెకాల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుంచి సేకరించిన వ్యర్థాలను లేటెస్ట్ టెక్నాలజీతో ఫ్రీజ్ చేసి ఎండబెట్టి ఈ క్యాప్సూల్స్ని తయారు చేస్తారు. వీటిని తీసుకోవడం వల్ల తిరిగి రోగి శరీరంలో జీర్ణ వ్యవస్థ, గుడ్ బ్యాక్టీరియా పెరగడం, రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.